ఎలా చూడొచ్చు అసలు ఈ విషయాన్ని? సో మనం ఆంధ్రప్రదేశే కాదు మొత్తం దేశ రాజకీయాలు కూడా ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ వస్తున్నాయి. అంతకుముందు అంబటి రాంబాబుకు ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి ఆయన ఎవరితోనో మాట్లాడినట్టు చేశారు. అయితే ఆ విషయంలో కంప్లైంట్ రాలేదు. సేమ్ గోరంట్ల మాధవ్ను అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం అది ఫేక్ వీడియో అని చెప్పింది. ఆ తర్వాత మొన్న సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం అయితే డైరెక్ట్గా మహిళ కూన రవికుమార్ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేన ఎమ్మెల్యే విప్ అరవ శ్రీధర్ మీద ఈ ఆరోపణ. ఇవన్నీ చూస్తుంటే ఒకటే ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అటు టీడీపీ అయినా వైసీపీ అయినా ఎదుటి పార్టీని డీఫేమ్ చేసేందుకు మహిళల్ని వాడుకుంటున్నారు పావులుగా. ఎదుటి పార్టీని వాడదు. అంబటి రాంబాబు మీకు వీడియో బయటకు వచ్చింది, లేదా ఆయన ఆడియో బయటకు వచ్చింది సుకన్య అని చెప్పి. దానిలో కంప్లైంట్ ఉన్నారా? ఆ మహిళ వెళ్లి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసిందా? చేయలేదు. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చింది. గోరంట్ల మాధవ్ విషయంలో అసలు ఏ మహిళతో మాట్లాడన్నది బయటకు వచ్చిందా? మనకు రాలేదు. ఇప్పుడు అంటే అది ఎవరు చేశారు? అవంతి శ్రీనివాస్ సంబంధించి ఏదో ఆడియో వచ్చింది. సో అప్పుడు ఎవరు చేసినట్టు అదంతా కూడా? అప్పుడు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎమ్మెల్యేని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకోసం కంప్లైంట్ బయటికి రాకుండానే చేసింది. ఇప్పుడు ఈ జనసేన ఎమ్మెల్యే వ్యవహారం, దీనిలో జనసేన ఎమ్మెల్యే గాని తర్వాత ఆదిమూలం విషయంలో గాని ఫిర్యాదుదారులు బయటికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, ఈ డెఫినెట్ గా ఒక మనం ఏమంటారు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంత మోరల్ ఇష్యూస్ అనేది ఉండాలి. ఆ మహిళ తప్ప వీళ్ళ తప్ప ఇవన్నీ మనం జడ్జి చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే ఇప్పుడు జనసేన 25 కోట్లు అడిగింది ఆమె, తర్వాత ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు, వాళ్ళ తల్లి మాట్లాడుతోంది, వాళ్ళ బావ మాట్లాడుతున్నారు ఏది, తర్వాత ఆమె అబార్షన్ నన్ను చేయించుకోమన్నారు, పెళ్లి చేసుకుంటా అన్నారు. ఒకటి ఇక్కడ 2 వెర్షన్స్. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రజాప్రతినిధులకి కొంత మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి, అందరికీ ఆదర్శంగా ఉండాలి. అయితే ఈ దీని విషయంలో మహిళకు సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఇప్పుడు రెండో కోణం ఏంటంటే ఈమె బ్లాక్ మెయిల్ చేస్తుంది, డబ్బులు అడుగుతోంది అన్న విషయం. 2 విషయాలు ఏంటంటే ఈ బలాత్కారము లేకపోతే ఇటువంటి మహిళల మీద ఆరోపణల విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే సీరియస్ గా అంటే నిజంగా చాలా మంది ఎంతో మంది రేప్ అత్యాచారానికి గురవుతున్నారు కదా ఏదో విధంగా. ఈమెం చెప్తుంది, మొదటిసారి నన్ను 2 సంవత్సరాలు అత్యాచారం చేశాడని చెప్తుంది. మొదటిసారి కారులో అత్యాచారం చేసినప్పుడే ఈ విధంగా ఇప్పుడు ధైర్యంగా ఇప్పుడే ఏ విధంగా అయితే వచ్చిందో అప్పుడే కంప్లైంట్ చేసుంటే పరిస్థితి వేరే విధంగా ఉండదు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించారన్నారు. ఈమెకు పెళ్ళైంది, అతనికి పెళ్ళైంది, ఎమ్మెల్యేకు పెళ్ళైంది, మహిళకు ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళై ఈ మహిళ డైవర్స్ కూడా తీసుకోలేదు, అవునా? తర్వాత అరవ శ్రీధర్ కూడా పెళ్ళైంది. సో అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంకో అరవ శ్రీధర్ భార్యకు అన్యాయం చేసినట్టే కదా. ఒక మహిళ ఇంకో మహిళకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ ఆమెతో ఇన్ని ఇయర్స్ ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ ఇచ్చాడని ఆమె చెప్తోంది కదా. మరి అదే చెప్తున్నా, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ ఇచ్చినప్పుడు ఆ మహిళ ఆలోచించాలి కదా, నేను ఇంకో మహిళకు అన్యాయం చేస్తున్నాను, అరవ శ్రీధర్ భార్యకు అన్యాయం చేస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఆమె ఆలోచించాలి. రెండోది అట్లా ఆ విధంగా ప్రామిస్ చేయడం కూడా, పదవిని అధికారికంగా చేయడం కూడా తప్పే. అయితే ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ రాబోయే రోజుల్లో మరిన్ని వస్తాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది, టీడీపీ వీళ్లను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇంతకుముందు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు మీద ఏం చర్య తీసుకోలే, గోరంట్ల మాధవ్ది ఫేక్ వీడియో అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆదిమూలను సస్పెండ్ చేశారన్నారు. ఏమైందో ఆ విచారణ కమిటీ తెలీదు. ఆదిమూలం సెటిల్ చేసేసుకున్నాడు. కిరణ్ రాయల్ జనసేన అతని మీద కూడా వచ్చాయి. మళ్ళా ఆ మహిళనే మేమిద్దరం సెటిల్ చేసుకున్నాం అన్నారు. అంటే ఈ సెటిల్ చేసుకోవడం అంటే ఏంది? అంటే డబ్బులు ఇచ్చి రేపులు చేసినా అబార్షన్లు చేసినా ఏదన్నా ఓకేనా? మహిళలు యాక్సెప్టెడా? నిజంగా ఉంటే ఫైనల్ దాకా కొట్లాడాలి కదా మీకు అన్యాయం జరిగితే. ఈ డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకోవడాలు ఏంది? మధ్యలో చూసిన వాళ్ళంతా కూడా ప్రజలంతా కూడా అనుకున్న వాళ్ళు కరెక్టా? అంటే డబ్బులు ఇస్తే వీళ్ళు చేసిన తప్పులన్నీ అయిపోతాయా? ఇప్పుడు ఆదిమూలం ఇష్యూ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు.
ఇటువంటి ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఇచ్చి ఏదో డబ్బులు తీసుకొని సెటిల్ చేసుకోమ్మా అని అంటారు. గోరంట్ల మాధవ్కు అదేవిధంగా ప్రియారిటీ ఇస్తుంది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతే. ఇప్పుడు జనసేన కూడా ఏం సస్పెండ్ చేయలేదు, పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండడం చెప్పింది. కిరణ్ రాయల విషయంలో కూడా అంతే. సో ఎక్కడికి పోతున్నాయి ఇప్పుడు జనసేనని వీళ్ళు వైఎస్ఆర్సీపీ కామసేన అంటారు, వైసీపీలో నాయకులంతా ఇదే విధంగాని టీడీపీ వాళ్ళు అంటారు. అల్టిమేట్గా ఏంది అంటే ఇప్పుడు ఈ పార్టీ అధినేతలు కూడా జగన్ ఎప్పుడు తన ఎమ్మెల్యేలని వాళ్ళు రాత్రిపూట చాట్లు చేస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా అని ఆయన చెక్ చేసుకోవాలా, లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని చూసుకోవాలా. ఇక ఒక పార్టీలో ఒక వ్యక్తి అయితే ఇవాళ వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జనసేన అంటే కామసేన అంటారు, టీడీపీ వాళ్ళంతా ఈ విధంగా వైసీపీ మీద విమర్శలు వచ్చినప్పుడు వైసీపీ ఆంబోతులు అని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ఒక వ్యక్తి చేసిన దాన్ని మొత్తం పార్టీకి అంటగట్టేసి ఆ పార్టీ వాళ్ళు మొత్తం ఈ విధంగా అనే విధంగా చేస్తారు. సో రాబోయే రోజుల్లో ఇటువంటివి చాలా రాబోతున్నాయి. ఇంకోటి రెండో విషయం నేను అడుగుతా, నా ఒపీనియన్ ఏంటంటే అసలు ఆ న్యూడ్ వీడియో కాల్ ఏదైతే ఉందో దాన్ని ఎందుకు రికార్డ్ చేశారు అంటే ఏదో ఒక ఇల్ ఇంటెన్షన్ ఉంటేనే కదా ఫ్యూచర్ లో నన్ను ఏదో చేస్తాడు, మోసం చేస్తాడు, లేకపోతే నేను ఇతని బయట పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఉంటేనే రికార్డ్ చేస్తారు కదా. అది గోరంట్ల మాధవ్దైనా లేకపోతే ఇప్పుడున్న జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అయినా లేకపోతే ఇంతకు ముందు ఉన్న అంబటి రాంబాబు అయినా, సో సమ్ ఇల్ ఇంటెన్షన్ ఇస్ దేర్. రెండోది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలకు ముందు ఉండాలి, అంత ఓపెన్ గా వాళ్ళు చూపించి ఆ విధంగా చేసి కనీసం భయం కూడా లేకుండా రేపు ఇది పబ్లిక్ లో పడితే ఏమవుతుందన్న భయం లేకుండా వీళ్ళు చేస్తున్నారు కదా. ముందు ఆ ఎమ్మెల్యేలకు ఆ ప్రజాప్రతినిధులకు వాళ్ళందరికీ ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్ని ఈ సెక్స్ స్కాండల్స్ అన్ని కూడా కొంపముంచుతున్న పరిస్థితి. ఈ ఇష్యూ వచ్చినప్పుడు జనరల్ గా ఇక అవతల రాజకీయ పార్టీ వచ్చి ఈ పార్టీలో మొత్తం మంది ఇంతే అని చెప్పి మహిళలకు విలువ లేదని చెప్తారు. మళ్ళా అన్ని రాజకీయ పార్టీల్లో తెలియదు ఇదే. ఎస్ ప్రసాద్ గారు.